చరిత్ర పుటల్లోకి వెళితే మనందరికీ తెలుసు, ఒకప్పుడు ప్లేగ్ ఎపిడమిక్, కలరా ఎపిడమిక్, మలేరియా ఎపిడమిక్, డెంగీ ఎపిడమిక్, ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని కుదిపేసిన పాండమిక్, కోవిడ్ పాండమిక్. మరి ఈ మధ్యన మన భారతదేశంలోకి చొరబడిన మరొక ఎపిడమిక్, ఇప్పటికే గడిచిన 2 దశాబ్దాలుగా రెండింతలైన డిసీజ్, అదేనండి ఒబేసిటీ, అంటే ఊబకాయం. గ్రామాలన్నీ పట్టణాలైపోతున్నాయి. కుటుంబంలో భార్యాభర్త ఇద్దరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఆఫీసులో ఉన్న, వంట చేస్తున్న, ప్రపంచాన్ని మనకి చూపించే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఫాస్ట్ ఫుడ్స్ అడ్వర్టైజ్మెంట్. అలా పని అయిపోయి ఇంటికి వస్తూ ఉంటే స్ట్రీట్ ఫుడ్కి వెళితే పాశ్చాత్య ఫాస్ట్ ఫుడ్. ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి టీవీ ఆన్ చేద్దామంటే అగైన్ వెస్టర్నైజ్డ్ ఫాస్ట్ ఫుడ్ యాడ్స్. మనం ఆర్డర్ చేస్తే 2 నిమిషాల్లో డెలివరీ బాయ్ మన ముందు ఉంటాడు. మనం స్వయంగా వంట చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. రెడీమేడ్ ఫుడ్ రాగానే తెలియకుండా ఎక్కువ తింటాం. స్కూల్కి వెళితే పిల్లలు 2 BHK అపార్ట్మెంట్స్లో స్కూల్స్, ప్లే గ్రౌండ్స్ ఉండవు. ప్లే గ్రౌండ్స్ ఉన్నా మా అబ్బాయి స్టేట్ టాపర్ అనే క్రేజీ పేరెంట్స్ కోసం అకాడమిక్స్ మాత్రమే అనే మేనేజ్మెంట్. మెదడుకు తప్పించి శారీరక శ్రమకు ఏమాత్రము పనిలేని నేటి టెక్నాలజీ యుగంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ అధిక బరువు లేదా ఒబెసిటీ అంటే ఊబకాయానికి ప్రధాన కారణం అవుతుంది. ఈ విధంగా పట్టణాల్లో స్త్రీలు పురుషులకి తేడా లేకుండా, చిన్నపిల్లలను కూడా చూడకుండా ఈ ఊబకాయం మన దేశంలో బాగా ప్రబలిపోతుంది. ఇదే సిచ్యుయేషన్ కనుక కంటిన్యూ అయితే రాబోయే 2 దశాబ్దాల్లో ప్రతి 3 భారతీయుల్లో 2 ఊబకాయంతో బాధపడతారు అనడంలో సందేహమే లేదు. 45 కోట్ల మంది భారతీయులు 2 దశాబ్దాలు దాటితే ఈ ఊబకాయం బారిన పడతారని చెప్పేసి ల్యాన్సెట్ అనే పత్రిక రీసెంట్గా ప్రచురించింది. అందుకే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కూడా మన్ కీ బాత్లో ఈ ఊబకాయం మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఫిట్ ఇండియా మూమెంట్ అని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేషన్ వైడ్ ఫేమ్ కలిగిన క్రీడాకారులు, కళాకారులు, సినీ స్టార్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ ఊబకాయం అంటే ఒబిసిటీ మీద అవగాహన కల్పించాలని చెప్పి మనం తినే పదార్థాల్లో ఆయిల్ని తగ్గించమని మన ప్రజలని వారు కోరారు ప్రధానమంత్రి గారు. సో ఈ ఊబకాయం వల్ల మనం గాలి పీల్చుకునేటప్పుడు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడంలో ఈ ఫ్యాట్ ఏ రకంగా అడ్డుకుని ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తుందో దాన్ని ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ ఆర్ పిక్వికియన్ సిండ్రోమ్ అంటారు. అది ఒకప్పుడు పుస్తకాల్లో చూసేవాళ్ళం, ఆ ఫొటోస్ చదువుకునేవాళ్ళం. రాబోయే రోజుల్లో చాలా కామన్గా ఆ ప్రాబ్లం మనం చూస్తామని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద కనబడుతున్న లింక్ని క్లిక్ చేసి మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి మీకు నచ్చితే ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఈ విషయాన్ని తెలిసేలాగా ఊబకాయం నుంచి బయటపడడానికి రాకుండా మీరు సహాయం చేయండి. విత్ దిస్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ లెట్ us క్విట్ ఒబెసిటీ ఫ్రమ్ ఇండియా. సర్వేజన సుఖినో భవంతు. స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. నేను డాక్టర్ పద్మలత అనసూరి, టీబీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల స్పెషలిస్ట్ని.